లాస్ట్ టైం నేను ఈ వీడియో చేసినప్పుడు తడిపిండితోటి ముగ్గు ఎలా వేయాలని చూపించాను కదా. అయితే నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట, పొడిపిండి ఎందుకు వాడకూడదు అనేసి. నేనైతే ఇప్పటివరకు పొడిపిండితోటి ఎప్పుడు ఇలా వాడలేదన్నమాట. సో ఇవాళ ట్రై చేద్దాము, మీకు కూడా నాకు కూడా తెలిసిపోతుంది అసలు ఏంటి మ్యాటర్ అనేది. అయితే పొడిపిండిని ఇలా కలుపుకున్నాను, అదేవిధంగా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. రెండింటికి ఒకటే క్లాత్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ముందుగా తడిపిండితోటి ముగ్గు వేస్తున్నాను. మనకు తడిపిండితోటి అలవాటు కాబట్టి ముందైతే ముగ్గు తడిపిండితోటి వేసేస్తున్నాను. అయితే చాలామంది అడిగారు, స్పీడ్గా చూయించేశారు, కొంచెం స్లోగా చూయించండి అనేసి. ఇక్కడ చూయించేస్తున్నాను స్లోగా. ఏం లేదు, మన చేతిలో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పిండిలో కలుపుతూ ఉండాలన్నమాట, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను పొడి పిండితోటి వేయడానికి ట్రై చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, నాకు అస్సలు రాలేదన్నమాట. మధ్యలో చాలాసార్లు ఆగాల్సి వచ్చింది. అండ్ వేసిన తర్వాత కూడా నాకు రిజల్ట్ తడిపిండితోటి చాలా బాగా వచ్చింది. ఇదే పొడిపిండి అయితే ఇలా వచ్చేసింది అనమాట, మొత్తం పగిలినట్టుగా అయింది కొంచెం సేపటికే. సో ఫైనల్గా అయితే ఇది మనకు వచ్చిన రిజల్ట్. తులసి కోట దగ్గర ఇంట్లో కానీ ఇలాగే వేస్తూ ఉంటాను. అయితే చాలామంది అన్నారు ప్రతిరోజు ఇలా వేయడం టైం వేస్ట్ అవుతుంది అనేసి. నేను ప్రతిరోజు వేయను, ప్రతి శుక్రవారం రోజున మాత్రం ఇలా వేస్తూ ఉంటానన్నమాట. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.